హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మీదేవి పూజలు రెండో వారం కదండి, అందరికీ మంచి హడావడిగా ఉంటుంది. అలాగే నేను కూడా ఇంకా రెండో వారమే చేసేస్తున్నానండి. ఇంకా బయట వాకలు ఇవన్నీ కడుక్కున్నాక ఇంకా దారబంధాలకు పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా పూజకైతే ఇంకా వంటలు స్టార్ట్ చేసామండి. ఇంకా పూజ చేసుకునే ముందు ఇంకా తయారవుతాం కదండి, ఇంకా అందువల్ల ఇప్పుడు నార్మల్గా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇవాళ అయితే మటుకు అస్సలు కొంచెం హెల్త్ బాగాలేదండి. దానివల్ల కొంచెం డల్గానే ఉంది. కాకపోతే ఇంకా తప్పక ఓపిక తెచ్చుకొని అలా చేస్తున్నానండి. నేనైతే మటుకు ఒక 5 రకాలు తయారు చేశానండి పిండి వంటలు. ఇంకా తను అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నాడు అనమాట, నేను బొట్లు అవి పెట్టడం. ఇంక ఇది ఇలా అయ్యాక మొత్తం పూజ దగ్గర అంతా కూడా రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేను పూజ స్టార్ట్ చేసేసరికి 10 అయిపోయిందండి. ఎందుకంటే అస్సలు ఓపిక లేదండి, చెప్పాను కదా. ఈసారి కూడా కొంచెం అంటే నేను ఎప్పుడు మరీ అంత హంగామాగా చేయను, ఎప్పుడు కూడా సింపుల్గానే చేస్తానండి. అలాగే ముఖ్యంగా నేను అనుకుంటుంది ఏంటంటే భక్తి ముఖ్యం అనుకుంటానండి. ఇప్పుడు చాలామంది డెకరేషన్స్ ఎక్కువైపోయామాట, పూజ కంట డెకరేషన్స్ ఎక్కువైపోయి మనకి ఏంటంటే మనకి ఎప్పుడు ఉన్నది ఏంటి అన్నదే చూసుకొని, ఇన్నాళ్ళు అయితే మన అత్తగారులు వాళ్ళు ఏంటంటే మాకు ఆనవాయితీ లేదు, ఏదైనా సరే మనకున్న పద్ధతిలోనే చేసుకోవాలి అన్నది నేను గట్టిగా నమ్ముతానండి. నెక్స్ట్ ఏంటంటే అలా అని మాకు కలశం ఉందండి కంపల్సరీ. నేనైతే కలశంలోని అమ్మవారిని చూడాలన్న ఆశతోని నేను ఆ ఫేస్ అయితే పెడతానండి. ఇంకా ఆ కలశానికే నేను మొత్తం పూజ అది చేసుకొని ఇంకా సెల్లో నేను అష్టోత్తరం అది పెట్టుకొని ఇంకా నేను చదువుకుంటూ పూజ చేసుకుంటున్నానండి. ఇంకా 5 రకాల పళ్ళు నేనైతే గారెలు, బూర్లు, పులిహార, సేమియా, పరవన్నం చేశానండి. ఇంకా శనగలు. ఇంక ఇలా సింపుల్గా నేనైతే పూజ చేసుకున్నానండి. ఈ వారమే శాంతి కూడా పూజ చేసుకుంటుంది. ఇంకా మా ఇంట్లో పూజ అవ్వగానే ఇంకా తాంబూలానికి అందరినీ పిలుచుకోవాలి కదండి. ఒక 5గురికి అయితే తాంబూలం ఇచ్చుకున్నానండి. అందులో మాది కొంచెం ఇల్లు చిన్నది కదా, ఫ్రిడ్జ్ అటు నుంచి ఇటు తిప్పి మొత్తం అన్నీ చేయడం అవి కొంచెం టైం పడుతుందండి. దానివల్ల నేనైతే మటుకు ఇవాళ శుక్రవారం పూజ దుర్గమ్మకు చేసుకున్నాక ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నానండి. నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. కానీ ఓపిక అయితే మటుకు అస్సలు లేదండి. అందులో తినేసి మా బావ అంటే తినేసి చేసుకోమంటారండి, హెల్త్ బాగాలేదు కదా ట్యాబ్లెట్స్ వేసుకోవాలని. కానీ కొన్ని పూజలు అయితే తినేసి చేసుకుని ఏమనిపించదండి, వ్రతాలు నోములు అలాంటివి తినేసి చేసుకోలేం కదండి, ఇంక మనసు పీకుతుంది కదా. అందువల్ల అయితే మటుకు పూజ అయ్యే వరకు అయితే ఏమీ తినలేదు. ఇంకా నేను ఈసారి అయితే మటుకు చిట్టి గాజులు కాదండి, అదేంటంటారు, గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు అవి పెట్టి పూజ చేసుకున్నానండి పసుపు కొమ్ములతో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అవన్నీ కూడా నేను ప్లేట్లో పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని ఇవన్నీ కూడా పూజ అంతా కూడా చేసుకున్నాను. నాకైతే చాలా నా స్తోమతకు తగ్గట్టుగా నేనైతే చేసుకున్నానండి. ఇంకా పేరెంటల్ 5గురిని కూడా పిలుచుకొని ఇంకా వీళ్ళైతే అమ్మ పిన్నినండి ఒక 5గురు పేరెంటల్కి తాంబూలం కూడా ఇచ్చుకున్నానండి. వాళ్ళకి పసుపు రాసి పారాణి అది పెట్టి బొట్టు పెట్టి మనం తాంబూలం మెయిన్ ఏంటంటే మనకి ఆకు చెక్క, అట్టిపళ్ళు, ముఖ్యంగా శనగలండి. శనగలు, గాజులు మనం లక్ష్మీదేవిని తలుచుకొని వాళ్ళకి పేరెంటల్కి ఇవ్వడం. ఈసారి అది కూడా నేనేం చేశానంటే కవర్లో వేసానండి. ఎందుకంటే ప్రతిసారి ఒకరికి శనగలు ఇచ్చి ఒకరికి గాజులు అవి మిస్ అవుతున్నాయని ఇంక మొత్తం అన్నీ కూడా నేను ఒక్కదాన్నే కదండి చేసుకోవాలి. నాకు వెనకతల వర్షిని కూడా ఉంటే బాగా హెల్ప్ చేసేది. వర్షిని కూడా హాస్టల్లో కదా ఉంది, అందువల్ల పూజ అంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం శాంతి వచ్చి హెల్ప్ చేసిందండి. దాన్ని పూజ చేసుకొని వచ్చి నాకు కూడా హెల్ప్ చేసింది. ఇంకా అమ్మకి, పిన్నికి, ఇంకా మా పక్కింటి వాళ్ళకి, ఇంకా శాంతికి, మా తోటికోడళ్ళకి, వాళ్ళకి మొత్తం అలా ఒక 5గురు 6గురు అయ్యారండి. తాంబూలాలు ఇచ్చేసుకున్నాక శాంతి కూడా వచ్చిందండి. ఈలోపు శాంతి కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాక ఇంకా శాంతి వాళ్ళ ఇంటికి మా ఫ్రెండ్స్ ఒక 2 పిలిచారండి. వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాలి. ఇంకా ఉంటారు కదండి, మనం వాళ్ళని పిలిస్తే వాళ్ళు మనల్ని పిలుస్తారు కదా. ఇలా తాంబూలాలకి వెళ్ళిన చోట నాకు లక్ష్మీదేవులకి అవి నచ్చింది, నాకు అలా వీడియో తీసుకున్నానండి. అంటే నాకు కూడా కొత్త కదా వీడియోస్ తీయడం, దానివల్ల నేను కూడా కొంచెం షైగా ఫీల్ అయ్యాను.
కానీ మనకి క్లోజ్ అన్న వాళ్ళ దగ్గర అయితే మటుకు నేను వీడియో అయితే తీసి మీకు లక్ష్మీదేవిని చూపిస్తున్నానండి. మీ అందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శాంతి కూడా ఇంకా దండం పెట్టేసుకున్నాక నేను కూడా ఇంకా దండం పెట్టుకొని నా తాంబూలాలు కూడా కంప్లీట్ అయిపోయాయండి. కంప్లీట్ అయిపోయాక కొంచెం ప్రసాదం తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి. వేసుకొని అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి శాంతి నేను తాంబూలం తీసుకోవడానికైతే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళి అక్కడ మీకు వాళ్ళ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదండి, వాళ్ళు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. విధానం అంటే తల్లి అలంకరణ అంతా కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ముందు నందిని గారని మాకు ఫస్ట్ నుంచి వీళ్ళు పరిచయం అయిన కాడ నుంచి ప్రతి సంవత్సరం కూడా మాకు వరలక్ష్మీదేవి పూజకి మమ్మల్ని కంపల్సరీ పిలుస్తారండి. వీళ్ళిద్దరు పిల్లలకి కూడా అమ్మ చంటి పిల్లలకి స్నానాలు చేయిస్తుందని చెప్పాను కదా, వీళ్ళిద్దరు పిల్లలకి కూడా అమ్మ స్నానాలు చేయించింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా అమ్మని అమ్మ అండం మమ్మల్ని ఇంకా చెల్లెల్లాగే చూసుకుంటారండి నందిని గారు. ప్రతి సంవత్సరం కూడా తాంబూలానికి కంపల్సరీ పిలుస్తారు. ఇంక నందిని గారు అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారండి. ఎప్పుడూ రూపు కూడా అదే విగ్రహంలా కూడా పెట్టేవారు. ఈసారి నార్మల్గానే ఇంకా చేశారండి. అసలు చాలా అలంకరణ ఎక్కువ చేస్తారు ఆవిడేమాట నందిని గారు. ఇంక నందిని గారి ఇంటి నుంచి మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తాంబూలం అది తీసుకొని ఇంకా అమ్మవారిని అది చక్కగా దండం పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని కూడా మీకు చూడండి. ఇంక ఇక్కడ అవ్వగానే శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకంటే ఇంక శాంతి వాళ్ళ ఇంటి దగ్గర అయిపోగానే శాంతిని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి నేను ఇంక స్కూటీ వేసుకొని వచ్చేద్దామని ఇంక శాంతి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని వాళ్ళ దేవుడి మూలంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇంక శాంతికి అయితే ఈసారి కొత్తగా చోలీలు కొనుక్కుందండి, మీకు అవే చూపిస్తుంది అనమాట. ఇంకా శాంతి కూడా దానికి నచ్చిన విధంగా అది డెకరేషన్ అది చేసుకుంది. లక్ష్మీదేవి పూజ అన్నది మనసుకు తగ్గట్టుగా డెకరేషన్ చేసుకొని అందంగా అలంకరించుకోవడమేనండి. అంతే తప్ప వాళ్ళు ఇది చేశారు మేము ఇది చేయాలి అన్న ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి. ఎవరు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు తయారు చేసుకుంటారన్నమాట. మనం హంగులకు పోయి ఇంట్లో గొడవలు పెట్టుకొని ఇంట్లో కంపల్సరీ అదే ఉండాలి కంపల్సరీ ఇదే ఉండాలన్న ఇదైతే పెట్టుకోకూడదండి. ముఖ్యంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా శాంతి కూడా తాంబూలం ఇచ్చేసిందండి. ఇంకా నా చెంగు అయితే చూసారా తాంబూలాలతో నిండిపోయింది. ఇంకా శాంతి వాళ్ళకి కూడా ఇంకా అక్షింతలేసి దీవించేసి ఇంక శాంతి నేను కూడా ఒక ఫోటో తీసుకున్నామండి. ఇంక తీసుకొని ఇంక మా ఇంటికి అయితే వచ్చేసాను. శాంతిని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి ఇంక అది అవ్వగానే 4 అవ్వగానే గుడికి వెళ్ళాలండి కంపల్సరీ నోము చేసుకున్నాక. ఇంక రూపు మెల్ల వేసుకొని ఇంక 4 అయ్యాక అష్టలక్ష్మిల గుడికి వెళ్ళామండి. మాకు ఇక్కడ అనకాపల్లి న్యూ కాలనీలో ఉంటుందండి అష్టలక్ష్మిల గుడి. చాలా ప్రశాంతంగా ఉందండి. అదే కనుక 4, 5 అయ్యాక కానీ వెళ్ళామనుకోండి, 5, 6 అయ్యాక అస్సలు ఖాళీ ఉండదండి గుడి. లైన్ అయితే రోడ్డు మీదకి ఉంటుంది. ప్రతిసారి అలా అవుతుందని ఈసారి అయితే మటుకు అసలు పడుకోలేదండి. ఇంకా అలా ఇంకా కొంచెం ప్రసాదం తిని అలా కూర్చొని ఇంకా ఎప్పుడు త్వరగా 3:30 అవుతుందా అని చూసి 3:30 అవగానే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని గుడికైతే నేను శాంతి బయలుదేరిపోయామండి. ఇంకా అందులో ఓపిక లేదని అన్నాను కదండి, అందువల్ల మళ్ళీ ఇంటికి వచ్చి దీపం అది పెట్టుకోవాలి కదా, అందువల్ల ముందు గుడికైతే వెళ్ళొచ్చాము. ఇంకా గుడి అయితే అప్పుడే ఓపెన్ చేశారండి. అసలు ఎంత బాగా ధూపం అది వేసి పంతులు గారు అయితే గోత్రనామాలు అవి చదివి చాలా బాగా అనిపించిందండి. కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రతిసారి కంటే ఈసారి తల్లికి కూడా ఒక తాంబూలం పట్టుకెళ్ళి పెట్టామండి నేను శాంతిని. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతి దేవత కూడా ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి. మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగా పూజ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మటుకు ఇలా చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అసలు గొంతుకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు గొంతుకు బాగాలేదండి, అందువల్ల ఈ 2 రోజులు కూడా మీకు పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.